మొత్తం అసలు మొత్తం కట్టలేదు. అంటే అసలు మీకు అమౌంట్ అసలు అసలు సడన్గా అట్లా చెప్తే ఎట్టాయిగా సడన్గా చెప్పడం ఏంటి? కాదండి, నేను ఒక నిమిషం పోయినసారి నేను వచ్చినప్పుడు నేను ఈ సంవత్సరానికి 62,000 ఎంత కడుతున్నాను, 62,000 కట్టానండి, ఈసారి కట్టలేనానంటే ఒక 5,000 అన్నా కట్టండి. రేపు కట్టు, ఎల్లుండి ఎగ్జామ్ రాస్తుంది. ఇంకేందో మోరల్ సైన్స్ కంటే ఇంపార్టెంట్ లేదని చెప్తున్నాను నేనే. ఇవాళ ఎగ్జామ్ రేపు ఎగ్జామ్ ఇంపార్టెంట్ కదా, ఎల్లుండి నుంచి కదా అసలు సబ్జెక్ట్ స్టార్ట్. ఇవాళ రేపుల్లో సెట్ చేయి, అమౌంట్ కట్టు. నన్ను బతికేది ఎవరినన్నా అక్కడి నుంచి ఒక తలమాన వాడిని పట్టుకుని డబ్బులు తెచ్చి కట్టేసాం అనుకో, వాడికే స్లోగా నెమ్మదిగా తీరుస్తానని చెప్పి అంటే ఓ 10,000 అంటే ఏదో అరేంజ్మెంట్ చేస్తాను అనుకోండి. 23,000 అసలు నేను ఏంటంటే సబాషన్ ఫాదర్ గారికి మొత్తం ఒకటే చెప్పాను, 20,000 రూపాయలు. సబాషన్ ఫాదర్ అనే మాట ఇంకొద్దు, అయిపోయింది. ఆయనకి నేను 15,000 రూపాయలు కట్టాను, ఇంకా 5,000 రూపాయలు కట్టాలన్నానంటే అంతకుముందు 2-3 సంవత్సరాల నుంచి ఫీజు అది తీసేస్తానని చెప్పారు ఆయన. చెప్పిన తర్వాత నేను ఇది మాట్లాడితే లెటర్ రాయించి రావాలన్నాను. మరి ఎట్టా అది ఇది ఈ ఒక్క సంవత్సరం 62,000 రూపాయలు కట్టాను. నీకన్నా ఎక్కువ కట్టిన వాళ్ళు ఉన్నారు, 1,00,000 పైన కట్టిన వాళ్ళు ఉన్నారు. అంటే ఫీజులు అంత డిమాండ్ చేస్తున్నారా? వాడు 3 ఏళ్ళు బట్టి కట్టిన వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసాం. నువ్వు నీకు మీ దయ ఆయన